అధిక వడ్డీ ఆశ చూపుతూ వందలాది మందిని మోసం చేస్తున్న అక్షర చిట్ ఫండ్ ముందు బాధితులు డబ్బుల దండారా వేశారు. హన్మకొండ నక్కలగుట్టలోని అక్షర చిట్స్ రీజనల్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. చిట్ ఫండ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం మోసాలు నశించాలి, బాధితులందరికీ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే అక్షర చిట్ ఫండ్ యాజమాన్యంపై చిట్ రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు బాధితులు. అక్షర చిట్స్ లో వేసిన డబ్బులు డిపాజిట్స్ తిరిగి ఇప్పించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. వందలాది మందిని మోసం చేసిన అక్షర చిట్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్షర చిట్ ఫండ్ యాజమాన్యం సుమారు 300 మందిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలిచి తమ పొట్ట కొడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేయాలని నేను దాచుకున్న పైసలు అవి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇంకా అమ్మాయికి నెక్స్ట్ ఇయర్ అట్లా మ్యారేజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏందో నాకే అర్థం కావట్లేదు. నేను ఈ అమౌంట్ కోసము నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నాను సార్. నేను హన్మకొండకు చెందిన సంస్థ చైర్మన్ పేరాల శ్రీనివాసరావుతో పాటు డైరెక్టర్లపై కేసులు నమోదయ్యాయి.